కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి మరికొద్ది సేపట్లో ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ రాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. కొండగట్టులో మొత్తం 1200 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. అటు అభిమానులు గానీ ఇటు కొండగట్టుకు ఈ రోజు శనివారం కాబట్టి అందులోనూ మిత్రాన జాతరకు సంబంధించినటువంటి రద్దీ ఉంటుంది. ఈ భారీ ఎత్తున కొండగట్టుకు భక్తులు చేరుకుంటూ ఉన్నారు. దీంతో భక్తులకి పెద్ద ఎత్తున ఇబ్బంది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముందస్తుగా భక్తులకు సూచనలు గానీ కొండగట్టు నుంచి దర్శనం ఏ సమయంలో రద్దీ విఐపి పర్యటన వచ్చిందో ఏ సమయంలో రద్దీ అనేటువంటి అంశాలు ఏది చెప్పకపోవడంతో సాధారణ భక్తులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. దర్శనాలు పూర్తిగా నిలిపివేసి పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత మళ్ళీ దర్శనాలు పునరుద్ధరించేటువంటి అవకాశం కనబడుతోంది. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఇటు ఇనాగ్రేషన్స్ కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొండగట్టు దేవాలయానికి 35,19,00,000 నిధులు కేటాయించారు. ఆ నిధులతో కొండగట్టులో హనుమాన్ దీక్ష పరులకు సంబంధించినటువంటి 2,000 మంది పట్టేలాగా ఒక పెద్ద హాలు, దాంతో పాటుగా 90 వసతి గృహాల నిర్మాణం, ఆ భవన నిర్మాణాలకి ఈ రోజు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు టీటీడీ పూర్తి స్థాయిలో చేసింది.